బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి స్థానికంగా ఆందోళన నెలకొంది. మల్కీపురం మండలం ఇరుసు మండలంలో ఈ కలకలం రేగుతోంది. జనం భయాందోళనలో ఉన్నారు. డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన వర్కవర్ రిగ్గుతో పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగజిమ్మింది. క్రూడ్తో కూడిన గ్యాస్ భారీ ఎత్తున పైకి వచ్చింది. పొగమంచు మాదిరి గ్యాస్ గ్రామంలోకి చొచ్చుకొస్తుంది. ఇరుసుముండ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక ఆ దృశ్యాలను మనం ఐన్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మల్కీపురం ఇరుసు మండలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మొత్తంగా గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు కురిసినట్టుగా మంచుతో ఊరంతా కప్పేయబడుతుంది. గ్యాస్ లీకేజ్కి సంబంధించిన దృశ్యాలను మనం స్క్రీన్పై చూస్తున్నాం. మల్కీపురం మండలం ఇరుసు మండలంలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపుతోంది. డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన ఘటనగా దీన్ని చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా వర్కవర్ రిగ్గులు పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగజిమ్మినట్టుగా తెలుస్తుంది. భారీ ఎత్తున పైకి వచ్చింది గ్యాస్. దాంతోపాటు క్రూడ్తో కూడిన గ్యాస్ బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే కోనసీమ జిల్లాను ఈ గ్యాస్ బ్లోఅవుట్లు అనేవి భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మల్కీపురం మండలం ఇసుడుమల్లి గ్రామ సమీపంలో గ్యాస్ లీక్ అయ్యి ఓఎన్జీసీకి సంబంధించినటువంటి అంటే ఈ బావి బోరుబావు ఏదైతే గ్యాస్ బావుకు సంబంధించి బ్లాస్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కి చెందినటువంటి వర్క్ అవర్ రిగ్ లో వర్క్ చేస్తుండగా అకస్మాత్తుగా ఎగజిమ్మడం జరిగింది గ్యాస్. దీంతో ఉత్పత్తిలో ఉన్నటువంటి బావి ఆగిపోవడంతో ఈ వర్క్ జరుగుతున్నటువంటి సందర్భంలో రిగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ ఎత్తున ఈ గ్యాస్ అంటే మొదట క్రూడ్ ఆయిల్ బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత గ్యాతంగా మంచు వ్యాప్తి చెందుతుందో ఆ విధంగా ఈ ఇసురు మండ గ్రామ సమీపంలో గ్యాస్ అనేది లీక్ రావడంతో ప్రస్తుతం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు ఏ విధంగా అయితే పొగమంచు మాదిరి గ్యాస్ అనేది ఆ ఊరంతా కూడా కమ్మేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం బ్లాస్ట్ కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వీరంతా కూడా పరుగులు పెట్టడం జరిగింది. స్థానికులు కూడా భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఏదైతే మల్కీపురం మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ శ్రీనివాస్ తో పాటు సిఐ నరేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో పాటు ఎస్పీ మీనా ఘటనా ప్రదేశానికి చేరబోతున్నారు. ఈ గ్యాస్ బ్లోఅవుట్లు అనేవి అప్పుడప్పుడు గతంలో చారిత్రకమైనటువంటి గ్యాస్ బ్లోఅవుట్లు ఈ జిల్లాలో సంభవించినటువంటి చరిత్ర కూడా ఉంది. ప్రస్తుతం ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ టీమ్ ఇక్కడికి వచ్చి పరిశీలన చేయాల్సి ఉంది. నర్సాపురంలో ఈ టీం ఉంటుంది. ఆర్సీఎం టీమ్ గా దీన్ని చెప్తూ ఉంటారు. ఈ టీం ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించి ఏదైతే ప్రస్తుతం ఈ గ్యాస్ బ్లాస్ట్ అయిందో ఆ బ్లాస్ట్ అయినటువంటి మంటలు ఎగిసిపడుతున్నటువంటి తరుణంలో వీటిని కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి ఆర్సీఎం టీం మీద ఉండడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రయత్నం కాసేపట్లో మొదలు పెట్టబోతున్నారు. వాస్తవంగా 1993లో మామిడి కుదురు మండలం కొమరాడులో తొలిసారి బ్లోఅవుట్ సంభవించడం జరిగింది. ఆ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్లోఅవుట్ పాసర్లపూడిలో 19వ స్ట్రక్చర్ పరిధిలో 1995లో అల్లవరం మండలం దేశాల పంకలో లంకలో జరగడం జరిగింది. ఈ బ్లోఅవుట్ అంటే ఈ మొత్తం 65 రోజుల పాటు మండడం జరిగింది. దీన్ని నివారించడానికి అప్పట్లో 1995లో 60 రోజుల పాటు సమయం పట్టింది. అప్పుడు కూడా విజయసీ నిపుణుల సహకారంతో అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత 1997లో రావులపాలెం మండలం దేవరపల్లిలో బ్లోఅవుట్ సంభవించి దాని అంతటా అదే ఆగిపోవడం జరిగింది. తిరిగి మళ్ళీ 2005లో సెప్టెంబర్లో పాసర్లపూడి స్ట్రక్చర్ లో తాండవపల్లిలో మరోసారి బ్లోఅవుట్ కావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏదైతే ఈ ఇరుసుమండ గ్రామ సమీపంలో ఈ బ్లోఅవుట్ సంభవించడంతో ప్రస్తుతం అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అవుతోంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఆ ఒక్క గ్రామం కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే పరిస్థితులు ఉన్నాయి. శ్రీనివాస్, గణేష్, చూస్తున్నాం మొత్తంగా ఇరుసుమండ గ్రామంలో చాలా మంది గ్రామస్తులు ఊరిని కూడా వదిలి బయటకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సో అధికారులు ఏం చెప్తున్నారు, మొత్తంగా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, ఆ గ్యాస్ లీకేజ్ని అరికట్టగలిగారా, ఇంకా ఆ గ్యాస్ బయటకు వెదజల్లుతూనే ఉందా, ఏంటి అప్డేట్స్? అంటే ఇప్పుడే గ్యాస్ అనేది బయటికి వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా వ్యాప్తి చెందుతున్నటువంటి తరుణంలో మొదట ఈ పొగమంచు మాదిరి వ్యాపించింది. ఒక అరగంట తర్వాత ఎక్కడైతే బ్లో అవుట్ అయిందో ఆ ప్రాంతంలో
మంటలు ఎగసిపడడం జరిగింది. ఇదే క్రమంలో వాటిని ఆర్పేందుకు ప్రస్తుతం అయితే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ టీం ప్రయత్నం చేయాల్సి ఉంది. ఘటనా స్థలానికి అమలాపురం ఎంపీ హరీష్ మాధురితో పాటు కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మేవా, ఆర్డీఓ మాధవి ప్రస్తుతం చేరుకుంటూ ఉన్నారు. మనం ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఘటన ప్రస్తుతం కోనసీమ జిల్లాను కుదిపేస్తుంది. ముఖ్యంగా రాజకోలు నియోజకవర్గంలో ఊహించని విధంగా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఈ ఘటన జరగడం, అందరూ ఆ పనుల్లో ఉండడం, కొంతమంది నిద్రలో ఉండడం, ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఒక్కసారిగా ఈ డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ చెందినటువంటి వర్క్అవుట్ రిగ్ లో ఈ పనిచేస్తుండగా అకస్మాత్తుగా ఎగజిమ్మినటువంటి గ్యాస్ కారణంగా ప్రస్తుతం అయితే ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో కూడినటువంటి బ్లాస్ట్ అనేది స్థానికంగా రావడంతో స్థానిక ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా భయాందోళన చెందుతోంది. ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి జిల్లా యంత్రాంగం చేరుకుంటుంది. ఎమర్జెన్సీ ఓఎన్జీసీ టీం కూడా చేరుకున్న తర్వాత ఎగసిపడుతున్నటువంటి మంటలను అదుపులో తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చేయబోతుంది. అయితే ఇది గ్యాస్ పైప్ లో నుంచి వచ్చినటువంటి లీకేజ్ కాదు. బోరుబావు ఏదైతే భూమిలో ఉన్నటువంటి సందర్భంలో ఇది కంట్రోల్ చేయడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఓఎన్జీసీ ఎమర్జెన్సీ టీం ఈ సమస్యను ఎప్పటితోగా పరిష్కరిస్తుందని చూడాల్సింది. ప్రస్తుతం అయితే మంటలు ఎగసిపడుతున్నాయి. గణేష్ హోల్డ్ లో ఉండండి. హోల్డ్ లో ఉండండి. ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సరళ విజయ్ ప్రసాద్ గారు, ప్రముఖ అడ్వకేట్, మల్కీపురం నుంచి అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏంటి అసలు ఈ ఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అధికారుల చర్యలు బాధపడతా ఉన్నాం. మా ప్రాంతం సగటిపల్లి, మల్కీపురం, రాజుల మండలం ఓఎన్జీసీ గేలు వల్ల మా ప్రాణాలు పోతున్నాయని ఎవరో పట్టించుకోవట్లేదు. ఒకసారి తాటిపాకలు ఇలాగే జరిగితే కొన్ని వందల మా ప్రాణాలు తుడిచిపెట్టుకుని ఇప్పుడు మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఈ బోరుబావి ఓఎన్జీసీ వాళ్ళు చేసిన తప్పు వల్ల పైప్ లైన్ పగిలిపోయి గ్యాస్ బయటకు వచ్చేస్తున్నారు. గంట నుంచి అధికారులు కంట్రోల్ చేస్తున్నారు, అవ్వట్లేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు లక్కవారం, సరిహద్దు, ఇరుసుమండ, గొబ్బలపాలెం 3 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. ఎవరు లేరు గ్రామాల్లో, మొత్తం పారిపోయారు. ఎప్పుడు ఇటువంటి లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి, తరచుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదా? మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? న్యాయస్థానాల్లో పోరాటం సాగుతుందా? ఏంటి, ఏం జరుగుతుంది? ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఓఎన్జీసీ రిగ్గులు ఆపేస్తున్నాం, ఓఎన్జీసీ కంటైనర్లు ఆపేస్తున్నాం, ధర్నాలు చేస్తాం సార్. వాళ్ళు మేము వచ్చి మాట్లాడుతూ ఉన్నాం సార్, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇదే పరిస్థితి సార్. సో ఏంటి ఈ గ్యాస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా? గ్రామాలను ఖాళీ చేసి కూడా వెళ్తున్నారని తెలుస్తోంది. అంటే సార్, ఎందుకంటే ఇప్పుడు అది విపరీతంగా గ్యాస్ పైకి వెళ్తుంది సార్. మరి అది ఏదైనా పొరపాటు ఫైర్ అయితే మా గ్రామాలు తగిలిపోతాయి కదా సార్. ఆ భయంతో జనం వెళ్ళిపోతున్నారు సార్ అందరూ. రైట్. సో అధికారులు చేరుకున్నారండి అక్కడికి. అధికారులు ఏం చెప్తున్నారు అసలు? అంటే ఇప్పుడనే కాదు, ప్రతిసారి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అధికారులు వస్తున్నారు, పోతున్నారు తప్ప శాశ్వతమైన చర్యలు తీసుకోవట్లేదు. సో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఏం చెప్తున్నారు అధికారులు ఫైనల్ గా? కోనసీమ ప్రజలతో ఓఎన్జీసీ గైలు చెలగాటం ఆడుతుంది సార్, ప్రాణ చెలగాటం ఆడుతా ఉంది. ఎన్నోసార్లు ఇప్పుడు 4 సార్లు ఫైర్ అయిపోయి ఎంతమంది చనిపోయినా వాళ్ళు పట్టించలేదు. వస్తారు, వెళ్తారు, అలాగే అధికారులు వస్తారు, మేము చేసేస్తామంటే ఏమి చేయరు సార్. కనీసం వాళ్ళు వెళ్తున్న వాహనాలు రోడ్లు పాడైపోవడం పట్టించుకునే పరిస్థితిలో ఓఎన్జీసీ మాకు లేదు సార్. వాళ్ళ వల్ల మాకు పొలాలు పోతున్నాయి సార్, పొలాలు పాడైపోతున్నాయి, రోడ్లు పాడైపోతున్నాయి. ఇప్పుడు జలజీవనం కూడా అస్వస్థ అయిపోయే పరిస్థితిలో మా కోనసీమ ఉంది సార్. రైట్. విజయప్రసాద్ గారు, 1995లో కూడా ఇదే విధంగా గ్యాస్ లీక్ అయింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయా ఏంటి? మనం విజువల్స్ లో చూస్తే మాత్రం పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అవుతున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఫైర్ వస్తుంది, జనాలు కూడా పరిగెడుతున్నారు అక్కడి నుంచి. అవును సార్, ఒకప్పుడు బార్డర్ స్కూల్ లో మాకు చిన్నప్పుడు 95లో మొత్తం క్లియర్ గా చూడవచ్చు. ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం కూడా అక్కడి నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ఫైర్ ఇంజన్ కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు. సో మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ కూడా చేసే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి. ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సో స్క్రీన్ పై మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. ఫైర్ ఇంజన్ తో సహా ఫైర్ ఫైటర్స్ కూడా అక్కడి నుంచి పారిపోతున్నారు. అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైర్ ఇంజన్లు కూడా అక్కడి నుంచి మూవ్ అవుతున్న దృశ్యాలను చూస్తున్నాం. పెద్ద ఎత్తున మంటలైతే ఎగిసిపడుతున్నాయి. గ్రామంలోకి
పొగమంచుల గ్యాస్ అయితే చొచ్చుకొస్తుంది. ఇరుసుమండ గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అక్కడి నుంచి పోలీస్ సిబ్బందితో పాటు ఫైర్ ఫైటర్స్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇప్పటికే 3 గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు ప్రజలు. మొత్తంగా గ్యాస్ పొగమంచుల 3 గ్రామాలను కమ్మేసింది. కొద్దిసేపటి క్రితమే అక్కడ ఫైర్ సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో ఆ పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. పొగ కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకైతే గురవుతున్న పరిస్థితి. సో ఏం జరగబోతుందో, ఎటు నుంచి ఎటువంటి విపత్తు వస్తుందో అనేది అర్థం కాని పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ నెలకొంది. అందరూ అక్కడి నుంచి పరుగులు తీయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ఘటన మల్కీపురంలో చోటు చేసుకుంది. ఇరుసుమండ గ్రామంతో పాటు సమీప 2 గ్రామాల ప్రజలు కూడా మొత్తంగా ఆ గ్రామాలను ఖాళీ చేసి పూర్తిగా బయటకు వెళ్లిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఫైర్ ఫైటర్స్, అక్కడకు చేరుకున్న ఫైర్ ఫైటర్స్ కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలను చూస్తున్నాం. ఫైర్ ఇంజన్లను కూడా అక్కడి నుంచి తరలించి వేస్తున్న దృశ్యాలు మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఇటువంటి పరిస్థితులు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కోనసీమ అంటే పచ్చగా ఉంటుంది, అక్కడ వాతావరణము, ప్రజలు చాలా ప్రశాంత జీవితం గడుపుతారని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ తరచూ ఈ గ్యాస్ లీకేజీల వల్ల వారి జీవితమే ప్రమాదంలో ఉన్న పరిస్థితి క్లియర్ కట్ గా మనకు స్క్రీన్ పై కనిపిస్తుంది. సో ఏం చెప్తారు సార్? మాకు కోనసీమలో ఈ ఓఎన్జీసీ పైపులు ఇళ్ల మధ్యలో కూడా ఇసుకెళ్ళిపోయి మలికిపురం నుంచి అలా పసిరిపురం వరకు ఇళ్ల మధ్యలో ఇసుకెళ్ళిపోయారు సార్. అదే పరిస్థితి వాళ్ళు ఇసుమండ మలికిపురం మండలం లక్కవారం గుబ్బలపాలెం మధ్యలో ఉంటుంది సార్ ఇరుసుమండ అనే గ్రామం. ఈ ఇరుసుమండ గ్రామంలో బ్లాస్ట్ అయింది. ఈ బ్లాస్ట్ వల్ల ఇప్పుడు ఫైర్ ఎంతమంది పోతారో అది నిజంగా ఎంప్లాయీస్ అయినా ఫైర్ సిబ్బంది అయినా ఇంకో అధికారులు అయినా కూడా ఫైర్ తట్టుకుని శక్తి ఆడుకుంటారు. అది ఎవరి ప్రాణాలు భయం వాళ్ళది. ఇల్లే మొత్తం పేటలు ఖాళీ చేసి 3 గ్రామాల ప్రజలు ఇలా బయటకు వచ్చేస్తారు సార్. పచ్చని కోనసీమలో ఎక్కడ చూసినా భయం, చెట్లు పాడైపోతాయి సార్ పక్క నుంచి, రోడ్లు నాశనం అయిపోయి ఇవాళ జనం కూడా బ్రతుకుతామని గ్యారంటీ ఓఎన్జీసీ మాకు లేదు సార్. సో ఏం చేయబోతున్నారు? ఫైనల్ గా ఒక పెద్ద పోరాటం చేయాల్సిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 3 కరవాక 4వ సార్ ఇది మాకు అప్పుడు ఈ బ్లాస్ట్ వరుస బ్లాస్ట్ సార్. మాకు ప్రభుత్వం దీని మీద సరైన చర్య తీసుకోకపోతే మాకు ఇంకా మొత్తం కోనసీమ ఉండదు సార్ కొంతకాలానికి. కోనసీమ అనే పచ్చదనం కొంతకాలం మేపలు కనిపించకుండా పోతాం సార్ ఈ ఓఎన్జీసీ వాళ్ళకి కేవలం. సో ఏంటి ఓఎన్జీసీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేవా సార్? ఎన్నో సార్లు మేము వాళ్ళు వెళ్ళి కంటైనర్లో, వాళ్ళు వెళ్ళి గ్యాస్ కంటైనర్లో, ఆయిల్ కంటైనర్లు ఆపేసి కొన్ని రోజులు ధర్నాలు చేసి అక్కడే మంచంలో వేసి పడుకున్నాం సార్. నా నాయకత్వంలో కూడా సార్ అంతర్గతంలో ఇది ఆపేసి పడుకుని వాళ్ళు ఎంత గౌరవం చేసినా ఇవాళ చేస్తామని చెప్పి వెళ్ళిపోవడం తప్ప, మాటలతో తప్ప ఎవరికి ఏమి చేశారా కనీసం పట్టించుకోరు సార్. అలా ఇప్పటికైనా ఏమైనా ప్రజాప్రతినిధులు స్పందించారా? ఇంత పెద్ద ఎత్తున ఘటన జరుగుతోంది, ప్రజలకు ఏమైనా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు వచ్చిందారు సార్ ఇక్కడికి, ఆయన కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. యా ప్రసాద్ గారు ఒక్క నిమిషం మా ప్రతినిధి గణేష్ దగ్గరికి వెళ్దాం. గణేష్ ఏంటి అసలు ఒక్కసారిగా మల్కీపురం మండలం ఇరుసుమండలో తీవ్ర కలకలం రేగుతోంది. డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన రిగ్గింగ్ జరుగుతుండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. వర్కవర్ రిగ్గులో పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగజిమ్మింది. కొద్దిసేపటి క్రితం గ్రామాలను పొగమంచుల గ్యాస్ అయితే కమ్మేసింది. ఇప్పుడు ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తున్న పరిస్థితిని మనం స్క్రీన్ పై చూడవచ్చు. పెద్ద ఎత్తున పొగ చూడొచ్చు మనం స్క్రీన్ పై, ఏ విధంగా ధూళికణాలు వ్యాపిస్తూ ఉన్నాయో. పెద్ద ఎత్తున పొగ వెలువడుతుంది. గ్రామాలన్నింటినీ కూడా పొగ కమ్మేస్తున్న పరిస్థితి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి పరుగులు తీస్తూ ఉన్నారు. గ్రామాలను వదిలివేసి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. అధికారులు అక్కడికైతే చేరుకుంటున్నారు. ప్రమాద తీవ్రతని ఏ విధంగా ప్రమాద తీవ్రత